ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వెళ్ళింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్బేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయ్యర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయారని అనుకుందాము. అలాగే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. డేలోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ మనం ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే మీరు ఇక్కడ ఒక విక్ అనేది ఉంది. అలాగే ఇక్కడ విక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది రావాలి. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి డైరెక్షన్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈ రోజు మార్కెట్ లో బడ్జెట్ డే అన్నమాట. ఈ రోజు చాలా మటుకు ఈ లెవెల్స్ అనేది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు. కాబట్టి కొంచెం చూసి అనేది ట్రేడ్ అనేది చేయమని చెప్పేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చెప్పానండి. ఇక్కడ మనం వెయిట్ అనేది చేద్దాం. వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఈ లైన్ పైన బయ్యర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఈ లైన్ కింద సెల్లర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. అలాగే ఈ లైన్ కూడా బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఒక పెద్ద స్పైక్ అనేది వచ్చిందండి. ఇక్కడ మార్కెట్ లో నేను ఎగ్జిట్ అయిపోయాను, కానీ నాకు ఎగ్జిట్ అనేది దీంట్లో ఇక్కడ ఎగ్జిట్ అనేది కాలేదండి. ఇక్కడనే ఎగ్జిట్ అనేది అయింది. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ దగ్గర ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ కాలేకపోయింది. మార్కెట్ ఎప్పుడైనా సరే బయ్యర్ గానీ సెల్లర్ గానీ స్టాప్ లాసెస్ తినకుండా మాత్రం ఉండదండి. అది ఎంత పెద్ద న్యూస్ అయినా సరే ఇక్కడ స్టాప్ లాసెస్ తినే వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఇక్కడ ఉన్న బయ్యర్ స్టాప్ లాసెస్ అనేవి తినేసింది. మార్కెట్ తినేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మార్కెట్ లో న్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ మనము రిస్క్ అనేది చేయకూడదు. మన డైరెక్షన్ అయితే సెల్లింగ్ సైడే కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాము. ఇక్కడ మనం స్టాప్ లాస్ కొట్టలేదు, మనం కాస్ట్ లో ఎగ్జిట్ అనేది అయ్యాము. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.